హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు శ్రీ విష్ణు నటించిన సింగిల్ మూవీ రివ్యూ చెప్తాను. అసలు మూవీ హిట్టా ఫట్టా, కామెడీ మ్యాథ్ స్క్వేర్ని మించింది ఉందా, అంతేకాకుండా అసలు వెన్నెల కిషోర్ని పెట్టుకొని మంచి పని చేస్తారా లేదా, మూవీకి ఎంతమంది హీరోయిన్లు ఎంతమంది హీరోలు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. విత్ ఇన్ 2 minutesలో డీటెయిల్ రివ్యూ ఇస్తాను, నాన్ స్పాయిలర్ రివ్యూ ఇస్తాను. లెట్స్ గెట్ టు ద రివ్యూ. గైస్, సింగిల్ మూవీ చూసి సింగిల్ గా ఉంటారా, మింగిల్ అవుతారా అనే తర్వాత సంగతి. కానీ సింగిల్ మూవీ అయితే ఫుల్ గా అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ. మనం మ్యాథ్ స్క్వేర్ ని ఒక యూత్ ఎంటర్టైన్మెంట్ దాకా ఎట్లయితే మిస్ అయ్యామో ఆ యూత్ ఎంటర్టైన్మెంట్ అంతా ఇక్కడ ఉంది మూవీలో. సూపర్ కామెడీ ఉంది, రొమాంటిక్ కామెడీ మూవీ అని చెప్పొచ్చు. నా ప్రకారంగా అయితే అవుట్ ఆఫ్ 5 నేను 4.5 ఇస్తాను. ఓన్లీ సాంగ్స్ అయితే కొంచెం సింక్ కాలేదు, అది కూడా ఎమోషనల్ సాంగ్ హైలైట్ ఉంది. మూవీలో హీరో అయితే శ్రీ విష్ణునే, కానీ అసలు మూవీలో అయితే ఇద్దరు హీరోలు ఉన్నట్టుంది. వెన్నెల కిషోర్ అండ్ శ్రీ విష్ణు. మొత్తం మూవీ అంతా వాళ్ళ మీద ఉంది. అండ్ వెన్నెల కిషోర్ని పెట్టుకొని అయితే హైలైట్ చేసేండ్రు. అండ్ వెన్నెల కిషోర్ టైమింగ్స్ కానీ అదైతే పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది. అండ్ శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ వచ్చిన సీన్స్ ఉంటాయి, అసలు పీక్స్, పిచ్చ కామెడీ ఉంటుంది. మూవీ అంతా రొమాంటిక్ కామెడీ డ్రామా అనుకోవచ్చు. హీరో ఒకళ్ళని లవ్ చేస్తే హీరోయిన్ ఇంకోళ్ళని లవ్ చేస్తుంది. అసలు హీరోకి పెళ్ళి అవుతుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మూవీ అయితే తప్పకుండా చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. ఒక కపుల్ ఆఫ్ సాంగ్స్ అంత సింక్ అయినట్టు అనిపించలేదు. బీజిఎం కూడా మూవీకి తగ్గట్టు కరెక్ట్ గానే చేశారు. అనవసరమైన ఎలిమెంట్స్ పెట్టకుండా చాలా బాగా తీశారు మూవీ. అండ్ శ్రీ విష్ణుకి ఎలాంటి మూవీ అయితే పడాలో అలాంటి మూవీ పడిందని అనుకోవచ్చు. సినిమా బ్లాక్ బస్టర్, వీకెండ్ అయితే డెఫినెట్ గా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో గైస్, మీకు మూవీలో అసలు ఏ ఎలిమెంట్ నచ్చింది అండ్ ఏ సీన్ నచ్చిందో కామెంట్ చేయండి. And please like, share and subscribe to my channel for more reviews. నేను మీ చండిక, signing off for now.